ప్రపంచంలోనే అద్భుతమైన నయాగ్రా ఫాల్స్కి వచ్చేసినాం. అయితే నయాగ్రా ఫాల్స్ని దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేసే ప్లేసే కేవ్ ఆఫ్ ద విండ్స్. సో మనం ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విండ్స్కి వచ్చినాం. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లో చూపించినాను కదా, అక్కడే టికెట్స్ తీసుకోవాలి. పర్ హెడ్ $20 ఉంటుంది, పిల్లలకి ఇంకా తక్కువే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి ఇట్లా లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి అందరూ కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళు మనకి ఫొటోస్ తీస్తారన్నమాట కేవ్ ఆఫ్ ద విండ్స్లో. సో మనకు ఫొటోస్ కావాలంటే వాళ్ళకి మనం ఇక్కడే చెప్తే వాళ్ళు మన డీటెయిల్స్ రాసుకుంటారు. సో మనం కేవ్ ఆఫ్ ద విండ్స్ అయిపోయాక బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఫొటోస్ మనకి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ ఎంటర్ అవుతూనే మనకి అక్కడ చూడండి, ఇటు నుంచి ఎంటర్ అవ్వగానే లోపలికి రాగానే ఇదంతా మ్యూజియం లాగా ఉంది మొత్తము. అంటే నయాగ్రా ఫాల్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అసలు కేవ్ ఆఫ్ ద విండ్స్ ఏంటి, ఎట్లా ఏర్పడింది, గోట్ ఐలాండ్ ఏంది, గోట్ ఐలాండ్ ఇంపార్టెన్స్ ఏంది, మేడ్ ఆఫ్ ద మిస్ట్ గురించి ప్రతి ఒక్కటి. అండ్ ఇంకొకటి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ మనం వాటర్ వీల్ అనమాట ఇది. దీన్ని రొటేట్ చేస్తే మనకు అక్కడ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఆ వీల్ని రొటేట్ చేస్తున్నప్పుడు మనకి పవర్ జనరేట్ అవుతుంది అక్కడ. సో అట్లా వాటర్ నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏది ఎలా చేయొచ్చు, మేము ఎలా చేసాము అన్నది ప్రతి ఒక్కటి అక్కడ మనకి డీటెయిల్డ్గా ఉంది. ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే స్మాల్ కైండ్ ఆఫ్ మ్యూజియం నయాగ్రా ఫాల్స్ది. అయితే ఇదంతా స్టార్టింగ్లో ఎందుకు పెట్టారంటే లోపలికి దీని తర్వాత లోపలికి వెళ్తే అక్కడ వీడియో ప్లే చేస్తారనమాట. సో అక్కడ ఆల్రెడీ ఒక సర్టెన్ పీపుల్కి, ఒక 10 to 20 పీపుల్కి వీడియో జరుగుతుంది. సో ఆ వీడియో జరుగుతున్నప్పుడు మనల్ని లోపలికి పంపేవారు కదా, సో ఆ మీన్ వైల్లో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా వెయిట్ చేసినప్పుడు ఖాళీగా ఉండకుండా మనకి ఇట్లా మ్యూజియం లాగా ఏర్పాటు చేసి పెట్టేసారు అనమాట. సో మనం ఇక్కడ మ్యూజియం చూస్తూ ఉంటాము. సో యాజ్ సూన్ యాజ్ ఆ పక్కన వాళ్ళకి వీడియో కంప్లీట్ అయిపోయిన వెంటనే మనల్ని పిలుస్తారనమాట. సో ఆ ఖాళీ టైంలో మనం ఇట్లా కేవ్ ఆఫ్ ద విండ్స్ కానీ నయాగ్రా ఫాల్స్ గురించి కానీ తెలుసుకోవచ్చని ఇట్లా చిన్నగా ఏర్పాటు చేసిరని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. అసలు చాలా అసలు మనం నయాగ్రా ఫాల్స్ అంటే జస్ట్ ఒక టూరిస్ట్ ప్లేస్ లాగానే చూస్తాము, బట్ అది టూరిస్ట్ ప్లేస్ కాదు, దానికన్నా చాలా ఎక్కువ ఉంది అని మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. సో ప్రతి దానికి ఇట్లా స్క్రీన్స్ ఉన్నాయి, దాని మీద మనం ఇట్లా ప్లే చేస్తే మనం ఏది కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చూడండి ఇక్కడ బ్రిడ్జెస్, పవర్ ప్లాంట్స్ ఇట్లా ఉన్నాయి కదా, పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. దాని మీద క్లిక్ చేస్తే మనం దాని మీద క్లిక్ చేస్తే మనకు దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్తున్నాం. సో కేవ్ ఆఫ్ ద విండ్స్ 1834లో కనుక్కున్నారనమాట. సో యాక్చువల్లీ బ్రైడల్ వేల్ ఫాల్స్ పక్కన ఒక గుహలాగా ఏర్పడిందనమాట. సో ఆ గుహనే కేవ్ ఆఫ్ ద విండ్స్ అంటారు. అయితే ఇప్పుడు ఆ గుహ అనేది పోయింది, ఇప్పుడు లేదు, అది డిస్ట్రక్షన్ అయిపోయింది అనమాట. సో ఆ ప్లేస్ని ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పేరుతోని పిలుస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విండ్స్కి మనము వెళ్ళి కేవ్ ఆఫ్ ద విండ్స్ వచ్చే ఎక్స్పీరియన్స్ చేసే ప్లేస్ హరికేన్ డెక్ అనమాట. ఆ హరికేన్ డెక్ దగ్గర మనం కేవ్ ఆఫ్ ద విండ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ అనేది నయాగ్రా ఫాల్స్ని చాలా దగ్గరగా, అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది దానికి, మనకి ఆల్మోస్ట్ మన పక్కనే ఫాల్స్ ఇట్లా పడుతుంటుంది. మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తామన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని కేవ్ ఆఫ్ ద విండ్స్ అంటారు. సో మనం నయాగ్రా ఫాల్స్లో చాలా కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా, లైక్ మేడ్ ఆఫ్ ద మిస్ట్, మళ్ళీ కేవ్ ఆఫ్ ద విండ్స్, గోట్ ఐలాండ్, బ్రైడల్ వేల్ ఫాల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో అట్లానే ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్ కూడా ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ నేను బైనోక్యులర్స్లో చూపిస్తున్నాను చూడండి, మనకి ఇక్కడ చిన్న బైనోక్యులర్స్లో పెట్టేసి ఉన్నాయి 2-3. అక్కడ మనకి నయాగ్రా ఫాల్స్ గురించి ఇట్లా అన్ని ఫొటోస్ ఉన్నాయి, మనం అవి చూడొచ్చు. సో నేను చూసాను అందులో, కానీ మీకు అందులో చూస్తే ఎట్లుంటుంది అని చూపించడం కోసం నేను ఫోన్ ఇక్కడ పెట్టి చూపిస్తున్నా. సో నాతో అయినంత చూపించిన, బట్ అంత క్లారిటీ రావట్లేదు, బ్రైట్నెస్ ఎక్కువ వస్తుందని చూపించలేకపోతున్నా. బట్ దెన్ అసలు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో మీకు అర్థమై ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్
ఇప్పుడు మనల్ని లోపలికి అలో చేసిర్రు. ఒక 20 minutes అట్లా బయట వెయిట్ చేయాల్సి వచ్చినుండే. 20 minutes తర్వాత మనల్ని ఇట్లా లోపలికి పిలిచిర్రు. సో లోపలికి పిలిచిన తర్వాత ఇక్కడ స్క్రీన్ ఉంది పెద్దగా. ఈ స్క్రీన్లో మనకి మొత్తం అక్కడ బయట మ్యూజియం లాగా ఉండే కదా, అక్కడ మనం ఏమేమైతే చూసినామో సో అందరు అన్నీ చూసి అర్థం చేసుకోలేకపోతే మనకి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ వీడియోని చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూర్చొని ఇది ఒక వీడియో అరౌండ్ 10 to 15 minutes ఉండే ఈ వీడియోలో మొత్తం నయాగ్రా ఫాల్స్ గురించి ప్రతిదీ వాళ్ళ పవర్ ప్లాంట్స్ కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసారు అనమాట. సో ఎట్లా స్టార్ట్ అయింది, ఇండస్ట్రీస్ ఎట్లా వచ్చినాయి, అమెరికా ఎట్లా డెవలప్ అయింది, అమెరికాకి నయాగ్రా ఫాల్స్ నుంచి వల్ల ఎంత బెనిఫిట్ అయింది, ప్రతి ఒక్కటి చెప్పారు. సో మీరు ఇక్కడ వినండి, మీకు కూడా అర్థమవుతుంది కొంచెం. Soiled smokestacks and dismal factories mar the beauty of the surroundings. These industrial eyesores draw upon the water's immense energy to power their machines, then spew their వీడియో అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డోర్స్ ఓపెన్ అవుతాయి వెనకాల సైడ్ నుంచి. సో మనం ఆ డోర్స్ ఓపెన్ అవ్వగానే అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇట్లా మనకు అన్ని ఈ ఎల్లో కలర్ సైనేజెస్ ఉన్నాయి కదా, అట్లా అన్ని సైనేజెస్ ఉంటాయి అన్నమాట. మనం ఆ సైనేజెస్ని బట్టి లోపలికి వెళ్తూ ఉండాలి. అన్నీ మనకి డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటాయి ఆ సైనేజెస్. ఎవరు ఉండరు మనుషులు చెప్పడానికి, ఆ సైనేజెస్ చూసుకుంటూనే మనం వెళ్తూ ఉండాలి. వాటర్ కూడా ఏమైనా కావాలనుకుంటే ఇక్కడే ఉన్నాయి వాటర్. సో ఫిల్ కూడా చేసుకోవచ్చు, లేదంటే తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇట్లా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎలివేటర్ యాక్సెస్ ఉంటుంది అనుకుంటా. ఎలివేటర్స్ దిస్ వే అని ఉంది కదా, సో అట్లా మనం ముందుకు వెళ్తే మనకి ఎలివేటర్ యాక్సెస్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఇట్లా బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇట్లా రైట్ సైడ్కి టర్న్ అయ్యి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అన్ని సైనేజెస్ ఉన్నాయి చూడండి, ఈ ఎల్లో కలర్ సైనేజెస్ ఉన్నాయి కదా. సో వాటిని ఫాలో అయితే ఇట్లా మనం నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. వెళ్తుంటే అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఎలివేటర్స్ వస్తాయి. ఎలివేటర్స్ త్రూ మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా మనం సైనేజెస్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే మనకి ఎలివేటర్ యాక్సెస్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాం మనము. అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి ముంగట, అదంతా కెనడా. సో కెనడా సైడ్ అంతా కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం ఎలివేటర్ ఎక్కి వెళ్తే మనము కేవ్ ఆఫ్ ద విండ్స్కి రీచ్ అవుతాం. ఇదంతా జస్ట్ ఎంట్రన్సే అనుకోండి. ఇంకా ఇప్పుడు మనము ఎలివేటర్ ఎక్కిన తర్వాత 175 అడుగుల కిందికి మనల్ని తీసుకెళ్తుంది ఎలివేటర్. మనం ఇప్పుడు పైన గోట్ ఐలాండ్ పైన ఉన్నాం. ఆ గోట్ ఐలాండ్ పైన నుంచి 175 అడుగుల లోపలికి కిందకి ఎలివేటర్ తీసుకెళ్ళి వదిలేస్తుంది. సో అక్కడ మనం కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో కేవ్ ఆఫ్ ద విండ్ ఇక్కడ ఎలివేటర్ నుంచి దిగేసి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఉన్న స్టోన్స్, ఆ రాళ్ళన్నీ కూడా చాలా పాతవి, ఎప్పటివో అవన్నీ. నయాగ్రా గార్జ్ అనేది నేచర్ క్రియేట్ చేసిన ఆర్ట్. సో ఇట్లా మనం ఎంట్రన్స్ నుంచి ఇట్లా ఎలివేటర్ దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా అన్నమాట దారి. ఇది ఒక కేవ్ లాగా ఉంది కదా, సో అందుకేనేమో దీనికి కేవ్ ఆఫ్ ద విండ్స్ అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం కేవ్ నుంచి బయటికి వచ్చేసినాం. అక్కడ మనకి ఇవి ఇస్తున్నారు ఎల్లో కలర్వి పోచో. సో ఇవి వేసేసుకొని మనము ముందుకెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. సో యాజ్ సూన్ యాజ్ ఆ కేవ్ లాగా ఉంది కదా, అక్కడ నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ నుంచి ఇవి ఇస్తారు, వేసేసుకొని నడుచుకుంటూ ఇట్లా ముందుకు వచ్చేసేయాలి. నేను అదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించిన. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ కేవ్ ఆఫ్ ద విండ్స్ స్టార్ట్ అవుతుంది. సరే మరి కేవ్ ఆఫ్ ద విండ్స్ ఎట్లుందో చూసేద్దామా. ఇది కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇప్పుడు ఇక్కడ పడుతున్నాయి కదా ఫాల్స్, ఈ ఫాల్స్ అన్నిటినీ మనం దగ్గర దాకా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కేవ్ ఆఫ్ ద విండ్స్. నిజంగా నేను అసలు కేవ్ ఆఫ్ ద విండ్స్ స్కిప్ చేసేద్దాం అనుకున్న, టైం లేకుండే. ఆ రోజు నయాగ్రా ఫాల్స్కి వెళ్ళినప్పుడు మేడ్ ఆఫ్ ద మిస్ట్, గోట్ ఐలాండ్, బ్రైడల్ వెల్ ఫాల్స్ ఇవన్నీ చూసేసినాం కదా, ఇంకా టైం సరిపోవట్లేదు అనుకున్నాం. కానీ అసలు నిజంగా నేను టైం సరిపోవట్లేదని స్కిప్ చేసి ఉంటే నేను అసలు ఒక న్యాచురల్ వండర్ని మిస్ అయిపోతుండే అనుకున్నా. బట్ వెళ్ళినాం.
ఇది కేవ్ ఆఫ్ ద విండ్స్. సో ఇట్లా వచ్చేసినాక నడుచుకుంటూ వస్తే ఈ మెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదంతా వుడ్తోనే చేసిరు. అండ్ ఎవ్రీ ఇయర్ ఈ స్టెప్స్ అన్నీ కూడా కొత్తగా కడుతూ ఉంటారంట. ఎందుకంటే స్నో టైంలో, వింటర్ టైంలో బాగా ఐస్ పడి ఇదంతా చాలా ఖరాబ్ అయిపోతుంది. సో ఇది ఒక్కసారి ఖరాబ్ అయిపోయిందంటే మళ్ళీ దీనిపైన ఎక్కి నడిస్తే అవి బ్రేక్ అయితే మనం సీదా వాటర్లోనే పడతాము. ఎందుకంటే వాటర్ మీదనే కట్టిరు అనమాట ఇవంతా. సో ఎవ్రీ ఇయర్ ఈ స్టెప్స్ ఇవన్నీ వుడ్వి అన్నీ వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారంట. చూడండి ఫాల్స్ అసలు ఎట్లుంది. ఈ ఫాల్స్ పడుతున్న దాని మీద నుంచే ఈ చెక్కలతోని ఇదంతా కట్టిరు. సో ఈ వుడ్స్ అని ఎవ్రీ ఇయర్ రీప్లేస్ చేస్తూనే ఉంటారు బికాజ్ ఆఫ్ వింటర్ స్నో వల్ల ఖరాబ్ అయిపోతాయి కాబట్టి. అండ్ దెన్ ఒక్కొక్క ఇదంతా ఒక్కొక్క స్టెప్స్ ఎక్కుతూ ఆ పైన వరకు రీచ్ అవుతాము. ఆ పైనకి వెళ్ళినప్పుడు మనకు వాటర్ ఇట్లా పక్కనే ఉంటుంది. నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి ఇప్పుడు ఈ వుడెన్ డెక్స్ కిందంతా వాటర్ ఎట్లా వెళ్తుంది. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు ఖచ్చితంగా షూస్ అయినా వేసుకెళ్ళండి, లేకపోతే క్రాక్స్ స్లిప్ అవ్వని లాంటి చెప్పులు లేదంటే షూస్ అస్సలు స్కిడ్ కానివే వేసుకొని వెళ్ళండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వెళ్ళినప్పుడు. చాలామంది స్లిప్ అయ్యేవి వేసుకొని వచ్చి అవన్నీ తీసేసి చేతిలో పట్టుకొని వెళ్తున్నారు. స్లిప్ అవుతాము, పడిపోతామని. చూడండి వాటర్ ఎంత దగ్గర నుంచి అసలు ఇది లైఫ్లోనే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా అంటే చాలా చాలా బాగుండే. చూడండి ఎంత దగ్గర నుంచి ఆ వాటర్ మొత్తం మన మీద పడుతుంది. ఇట్లా మనం ఆ వాటర్ని ఇట్లా చెయ్యి పెట్టి దగ్గర నుంచి చాలా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. వావ్ మస్తు అనిపించింది ఈ వాటర్. చూడండి అండ్ ఆ వాటర్ ఎంత ఫ్రెష్గా ప్యూర్గా ఉన్నాయి. ఆ వాటర్ది మిస్ట్ అంతా ఇట్లా మన మీద పడుతుంది గాలి పడి. అండ్ ఇక్కడ గాలి వచ్చేసి 184 mph మీటర్స్ పర్ అవర్ ఉంటుంది విండ్ స్పీడ్. వావ్ అస్సలు ఎంత దగ్గరకు వచ్చేసినాను చూడండి. ఫాల్స్ ఇట్లా పక్కన నుంచి వెళ్తుంటే మన చెప్పులు అన్నీ తడిచిపోతూ ఉంటాయి. అండ్ మేక్ ష్యూర్ యూ వేర్ స్లిప్పర్స్ ఆర్ శాండల్స్ ఆర్ షూస్ విచ్ డజంట్ స్కిడ్. ఎందుకంటే ఈ చెక్కల మీద మనం ఎక్కుతూ ఉంటాం, వాటర్ పడుతూ ఉంటాయి. ఆ వాటర్కి మనం జారి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ కిందనే వాటర్ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి చెప్పులు మస్ట్ అండ్ షుడ్గా మంచిగా చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు స్కిడ్ అయ్యేలాంటి చెప్పులు వేసుకుంటే అక్కడికి వచ్చి చెప్పులు తీసి చేతిలో పట్టుకొని చేయాల్సి వస్తుంది. మళ్ళీ అప్పుడు చెప్పులు చేతిలో పట్టుకొని మనం అక్కడ అవన్నీ ఎంజాయ్ చేయలేం కదా. సో అందుకని మీకు ముందుగానే యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాను. సో ఇట్లా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. అండ్ ఆ చెక్కల మీద కూడా వాటర్ కంటిన్యూస్గా పడుతూ ఉంటుంది కాబట్టి ఆ చెక్కలకి కూడా ఇట్లా పాకురు పట్టినట్టు అయినుండే. సో మీరు అది పట్టుకొని నడుస్తుంటే అవి కూడా జారుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అన్నీ చూసుకుంటూ నడవండి. చూడండి అక్కడ రెయిన్బో కూడా ఫామ్ అయింది, ఫుల్ రెయిన్బో కనబడుతుంది. సో మనం బ్రైడల్ వేల్ ఫాల్స్ దగ్గర పైన ఎక్కి చూసినాం కదా, కింద రెయిన్బో కనబడుతుంది, వాటర్ ఫాల్స్ కనబడుతుంది. ఇప్పుడు మనం అక్కడికే వచ్చినాము. సో అసలు చాలా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం మేజర్ ప్లేస్కి వెళ్తున్నాం, కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇప్పుడు అదంతా మనం చూసింది వేరు, ఇక్కడ పైన ఉన్న డెక్ దగ్గరికి వెళ్ళడం వేరు. ఆ డెక్ని హరికేన్ డెక్ అంటారు. అయితే ఇప్పుడు ఈ ప్లేస్లో మనము ఫొటోస్ అవన్నీ మనం దిగాలనుకుంటే ఇక్కడ దిగితే మనకి బాగా వస్తాయి. సో ఇక్కడ మేము ఫొటోస్ దిగేసి ఇక్కడ కంప్లీట్ చేసుకొని పైనకి వెళ్తున్నాము హరికేన్ డెక్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడండి అసలు. సో ఫైనలీ హరికేన్ డెక్ దగ్గరకు వచ్చేసినాం. సో ఈ హరికేన్ డెక్ అని ఎందుకంటారంటే ఇక్కడ విండ్ స్పీడ్ 184 mph ఉంటుంది. చాలా పెద్ద హరికేన్స్ లాగా వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అందుకని ఇక్కడ హరికేన్ డెక్ అని చెప్పి నేమ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మస్తు ఉండే, డైరెక్ట్ ఫాల్స్ మన మీదనే పడుతుండే. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా అంటే చాలా బాగుండే. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేసినాం వాటర్లో. మీరు కూడా అక్కడికి వెళ్తే మీకు ఆ ఫీలింగ్ ఏంటి తెలుస్తుంది. బట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. ఓవరాల్గా బీ సేఫ్. ఇక్కడ హరికేన్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా సేఫ్గా ఉండి ఎంజాయ్ చేయండి. ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకున్నా కూడా చాలా సేఫ్గా ఉంటూ ఎంజాయ్ చేస్తే
చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము కూడా ఇట్లా ఎంజాయ్ చేసినాము, మీకు వీడియోలో కనబడుతుంది కదా. సో మేము చాలా చాలా ఎంజాయ్ చేసినాం. ఈ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇదొక నేచర్ వండర్. సో నయాగ్రా ఫాల్స్కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళాలి. వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. మర్చిపోకుండా ఈ కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళండి. సో అలా మా నయాగ్రా ఫాల్స్ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో అన్నీ చూసేసాము. కేవ్ ఆఫ్ ద విండ్స్ ఒకటి లాస్ట్ ఉండే. సో విత్ కేవ్ ఆఫ్ ద విండ్స్ వీ ఎండెడ్ అప్ నయాగ్రా ఫాల్స్ ట్రిప్. సో చాలా బాగా జరిగింది. సో చెప్పాను కదా నయాగ్రా ఫాల్స్లో ఏమేమి చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, టికెట్ ఏంటి. సో ఈ ఎక్స్పీరియన్స్తోని మీరు కూడా అంతా తెలిసి ఉంటుంది. సో దాని తర్వాత ఏంటో చూద్దాం. వెంటనే వచ్చిన తర్వాత స్ట్రీట్లో మనకి ఇలా స్టాల్స్ ఉన్నాయి. సో ఈ స్టాల్స్లో మనకి చికెన్ బిర్యానీ, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. సో మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. చూడండి మంచిగా ఓవెన్లో వేడి చేసి ఇచ్చినట్టుంది. వీళ్ళు ఆనియన్స్ ఇవ్వలేదు. దీంతోపాటు బిర్యానీతో పాటు గ్రీన్ చట్నీ లాగా ఇచ్చిరేదో. సో మేము ఆనియన్స్ అడిగితే మాకు ఇచ్చారు. అది కూడా వైట్ ఆనియన్స్ ఇచ్చారు, పర్పుల్ ఆనియన్స్ కాదు. అండ్ దెన్ ఇది మంచిగా కూర్చొని తినడానికి బాగుంది వ్యూ. నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ మంచి గాలిలో. అండ్ ఇంకోటి ఎగ్ నూడిల్స్ ఆర్డర్ చేసినాం. సో ఇలా ఉంది. ఇంతకుముందు చూపించిన కదా ఎగ్ నూడిల్స్ అండ్ చికెన్ బిర్యానీ. ఇప్పుడు తిన్నాము. తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తాను వినండి. రివ్యూ ఇస్తున్నా. నూడిల్స్ ఓకే, తినొచ్చు, బాగుంది. బట్ బిర్యానీలో టొమాటో వేసిరు అంతా. ఈ బిర్యానీ మన హైదరాబాదీ వాళ్ళు చేయలేదు అనుకుంటా, నార్త్ ఇండియన్స్ చేసిరు అనుకుంటా. అందుకే పర్ఫెక్ట్ బిర్యానీ ఫ్లేవర్ వస్తలేదు. కొంచెం సోంపు లాగా, స్వీట్ లాగా అట్లా వస్తుంది. బిర్యానీ అవుట్ ఆఫ్ 5 బిర్యానీకి ఒక 2.5 ఇవ్వచ్చు. దెన్ నూడిల్స్కి అయితే 3.5, 4 వరకు ఇవ్వచ్చు. అలా నయాగ్రా ట్రిప్ని కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ పెన్సిల్వేనియాకి వెళ్తున్నాము. సో నెక్స్ట్ మాది పెన్సిల్వేనియా ట్రిప్. సో స్టే ట్యూన్డ్ ఫర్ పెన్సిల్వేనియా వ్లాగ్స్. అక్కడికి వెళ్ళి మేము ఏం చూసాము అవన్నిటిని కూడా వీడియో పెడతాను. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఆల్ ఆఫ్ దోస్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.